వస్తున్నారు. ఆనాటి గుర్తులు ఎట్లా ఉంటుండే, ఏంది ఆ పోరాట పటిమ కావచ్చు. మేడం చెప్పండి, అసలు ఏం దీక్షా దివాస్ అనగానే ఏం గుర్తు వస్తూ ఉంటుంది? దీక్ష దివాస్ అనేది మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి గుర్తు చేస్తున్నటువంటి ఆనాడు పడ్డ బాధలు కష్టాలు, ఆనాడు ఆ ఉద్యమ కాలంలో సమైక్య పాలకులు మనల్ని పెట్టినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఎన్ని గుర్తుకొచ్చినా అవన్నీ కూడా మర్చిపోయినాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము, తెలంగాణ తీపి గుర్తులు మన మనసులలో ఉన్నాయి. కానీ ఇవాళ ఈ దీక్ష దివాస్కి ఇవాళ ఒక ప్రత్యేకత ఉంది. దీక్ష దివాసు తోటి అంటే తెలంగాణ రావడానికి దీక్ష దివాస్కి ఒక దగ్గరి సంబంధం ఉంది. అంటే దీక్షతోటి ఇవాళ కేసీఆర్ గారు వచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఒక నినాదంతో దీక్షకు ఏనాడైతే పోయినరో ఆ దీక్షతోటి తెలంగాణ ప్రజల గుండెలలో ఉండిపోయినరు కేసీఆర్ గారు. అరే తెలంగాణ కోసము, తెలంగాణ 4.5 కోట్ల ప్రజల కోసము కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ సమైక్య పాలకులు ఒక కుట్రలు కుతంత్రాలు అన్నీ చేసినా కూడా ఇవాళ కేసీఆర్ ఇవాళ ధైర్యంగా ముందుకెళ్తుండు. కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా పార్టీలు జెండాలు ఏజెండాలు సంఘాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు అందరము ఏకం కావాలన్నటువంటి ఒక ఆలోచనతోటి తెలంగాణ ప్రజలందరూ కూడా సంవత్సరాలు కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ ఏదైతే కళలు కానీ తెలంగాణను సాధించుకున్నామో అదన్నీ సాకారం అయిందని చెప్పి గతంలో చెప్తా ఉన్నారు చాలామంది, మీరు కూడా చెప్పినటువంటి సందర్భాలు. ఈ 2 సంవత్సరాల నుంచి నిజంగానే తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డారు, ఎన్ని పోరాటాలు చేసిరు, అదంతా కనిపిస్తూ ఉన్నదని నిజంగా అదే అనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ కోసము ఏ కళలైతే కన్నామో, ఏ పోరాటాలు చేసి అయితే తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణ మూడే 3 అంశాలు కదా, నీళ్లు, నియామకాలు, నిధులు. వీటిని మనం పొందాలి, మన ప్రజలే పొందాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన నీళ్లు మనకే ఉండాలి అనేది. కానీ ఇవాళ అవన్నిటినీ కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దొంగచాటున అధికారంకి వచ్చినటువంటి ప్రభుత్వము ఇవాళ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక తల్లి లేని పిల్లలాగా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి, గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవల్ల అదే కదా తెలంగాణ ప్రజలు, అరే అప్పుడు కేసీఆర్ కొట్లాడి తెచ్చిండు, తెలంగాణ ప్రజల అవసరాలకు తగినట్టు పరిపాలన, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమ పథకాలు మనల్ని పట్టించుకున్నాడు. ఏ అవసరం ఉన్నా కూడా మనం అడగకుండానే అనేక పనులు చేసిండు. కానీ ఇవల్ల ఇస్తానన్నటువంటి హామీలు ఒకటి కూడా చేస్తలేడు. ఈ రాష్ట్రం మళ్ళీ దొంగల పాలైపోయింది. ఈ రాష్ట్రం మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలన్నటువంటి మాటలు ఇవాళ ప్రజలలో ఉన్నాయి, వినపడుతున్నాయి. కాబట్టి నాకు కూడా అదే అనిపిస్తుంది. అరే గంత కొట్లాడినాం, గన్ని పోరాటాలు చేసినాం, ఇంత త్యాగాలు చేసినాం, ఇంతమంది బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాది పైన తెలంగాణ ఏర్పడితే ఈ రాష్ట్రాన్ని ఈ దొంగల చేతిలో పెడితిమి. ఈ దొంగలు మళ్ళొకసారి తెలంగాణ ప్రజల్ని వంచబట్టిరి, మోసం చేయబట్టిరి, మళ్ళీ మరోసారి మోసానికి గురి కాబడుతుంది అనేటువంటి ఒక బాధ ఉన్నప్పటికీ ఇవాళ తెలంగాణ ప్రజలు మళ్ళీ కళ్ళు తెరిచిరు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారు.